హాయ్, వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 0 to π x/1 + sin x dx. సో అయితే ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం I అనుకుంటాం. లెట్ క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π x/1 + sin x into dx. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. అయితే ఒక ఫార్ములాని అప్లై చేయాలి. 0 to a f of x dxని 0 to a minus x dxని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x ప్లేస్లో a minus xని సబ్స్టిట్యూట్ చేయాలి. we know that సో ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దాం. ఇంటెగ్రల్ 0 to a f of x into dx is equal to ఇంటెగ్రల్ 0 to a. ఇక్కడ x ఉన్న చోట పై మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. యాక్చువల్గా ఫార్ములాలో a మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేస్తాం. ఇక్కడ a అంటే ప్రాబ్లంలో పై అని. సో i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π x ఎక్కడున్నా సరే x ప్లేస్లో పై మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. పై మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో పై మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ సైన్ 180 మైనస్ తీటా. మనకి ట్రిగనోమెట్రీలో 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్, అదేవిధంగా 360 ప్లస్, అదేవిధంగా సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ 180 మైనస్. కాబట్టి ఇక్కడ 180 మైనస్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. మరి సెకండ్ క్వాడ్రంట్లో ఏ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి పాజిటివ్, సైన్ దానికి రెసిప్రోకల్, కొసీకెంట్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్. రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. అంటే టాన్ నెగటివ్, కాట్ నెగటివ్, అదేవిధంగా సీకెంట్ నెగటివ్. ఎస్, కాబట్టి సైన్ 180 మైనస్ తీటా అన్న ఎక్స్ అన్న ఒకటే. సో దీని వాల్యూని ఎట్లా కనుక్కోవాలి? 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివే, ఇక్కడ కూడా సైనే ఉంది కాబట్టి ప్లస్. అదేవిధంగా 180లో ఉన్నప్పుడు 360 డిగ్రీస్లో ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో చేంజ్ ఉండదు. అంటే సైన్ అనేది సైనే అవుతుంది, కాస్ కాస్ అవుతుంది. ఎస్, కాబట్టి సైన్ ఎక్స్ వచ్చేస్తుంది. సైన్ 180 మైనస్ ఎక్స్ అంటే ఏంటి? సైన్ ఎక్స్. సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇంటెగ్రల్ 0 to π మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్, డైరెక్ట్గా రాస్తున్నా. సైన్ పై మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, పక్కనే డిఎక్స్ ఉంటుంది. అయితే మీరు గమనిస్తే మన ప్రాబ్లంలో i అంటే 0 to π x/1 + sin x అది వచ్చేయాలి. సో అందుకోసం న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని డినామినేటర్తో డివైడ్ చేస్తున్నా. సో i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/1 + sin x మైనస్ ఉంది ఇక్కడ x/1 + sin x. మీరు గమనిస్తే మళ్ళీ ఇక్కడ డినామినేటర్ సేమే. మరి డినామినేటర్ సేమ్ అయినప్పుడు న్యూమరేటర్స్ని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఓకే, కాబట్టి దీన్ని ఇలా రాసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఈ 0 to πని ఈ 2 టర్మ్స్కి ఇచ్చేద్దాం. i ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పై కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా. ఇంటెగ్రల్ 0 to π, ఇంకా మిగిలింది 1/1 + sin x into dx. మైనస్ ఉంది ఇక్కడ. సో ఇంటెగ్రల్ 0 to π x/1 + sin x into dx. ఎస్, మీరు గమనిస్తే మన ప్రాబ్లంలో 0 to π x/1 + sin x అంటే దీని ప్లేస్లో మనం ఐని రీప్లేస్ చేయొచ్చు. కావాలంటే నంబర్ సిన్స్ 1 ఇచ్చాం కదా, ఫ్రమ్ 1 అని రాసుకోవచ్చు. ఓకే, ఎస్ చూడండి, క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ ఇంటెగ్రల్ 0 to π
ఇంటూ 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ దిస్ టోటల్ బికమ్స్ క్యాపిటల్ ఐ. ఓకే, ఫ్రమ్ 1. మరి ఈ మైనస్ ఐ టర్మ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఆల్రెడీ ప్లస్ ఈస్ దేర్, ప్లస్ ఐ ఈస్ దేర్, ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఇంటెగ్రల్ 0 టు పై 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఐ ప్లస్ ఐ అంటే 2i అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఇంటెగ్రల్ 0 టు పై 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఎస్, ఇక్కడ 2 అనేది మల్టిప్లైయర్లో ఉంది, ద ట్రాన్స్పోజింగ్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ బికమ్స్ డివైడెడ్ బై 2. సో క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటెగ్రల్ 0 టు పై 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు ఒక చిన్న పాయింట్, మనం చాప్టర్ 1లో ఇండెఫినిట్ ఇంటెగ్రేషన్ అనే చాప్టర్లో ఇలాంటి ప్రాబ్లమ్ని కూడా డిస్కస్ చేసాం. ఇంటెగ్రల్ 1/1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్, ఇక్కడ మైనస్ ఉన్నా కూడా ఇదే ప్రొసీజర్, అంటే రేషనలైజింగ్ చేసి చేస్తాము. మీకు ఆల్రెడీ చెప్పాను, మనం డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇండెఫినెట్ ఇంటెగ్రల్స్లో కూడా ఆ ప్రాబ్లమ్సే ఇక్కడ ఉపయోగిస్తాం. ఓకే, ఎస్. కాబట్టి చాప్టర్ 1 డెఫినెట్ ఇంటెగ్రల్స్ బాగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మరి క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటెగ్రల్ 0 టు పై. మరి రేషనలైజింగ్ చేస్తున్నా, రేషనలైజింగ్ అంటే డినామినేటర్కి చేస్తున్నా ఇక్కడ, అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ ఉంది కదా, 1 మైనస్ సైన్ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. 1 మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఎక్స్. మీరు గమనిస్తే మళ్ళీ ఇక్కడ 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ క్యాన్సల్, ఈ టర్మే మిగిలేది. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటెగ్రల్ 0 టు పై, ఇంకా మల్టిప్లై చేయండి, 1 ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది, డివైడెడ్ బై, అగైన్ డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి మీరు గమనిస్తే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిని మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాయొచ్చు. కాబట్టి ఇలా ఉంది, మనం ఇలా రాసుకోవచ్చు. ఎస్, ఇక్కడ ఏ అంటే 1, బి అంటే సైన్ ఎక్స్, కాబట్టి 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. 1 స్క్వేర్ అంటే 1ఏ కదా. ఓకే, పక్కనే డిఎక్స్ ఉంటుంది. ఎస్, మీరు గమనిస్తే డినామినేటర్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని సైన్ స్క్వేర్ తీటా రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ని కాస్ స్క్వేర్. ఎలా సార్ అంటే ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ ఉంది, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఏమవుతుంది, 1 అవుతుంది కదా. మరి 1 మైనస్ సైన్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే ఈ టర్మ్ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా, కాబట్టి సో కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. I ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటెగ్రల్ 0 టు పై, న్యూమరేటర్ని అలానే రాస్తున్నా, 1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఎస్, మీరు గమనిస్తే మళ్ళీ ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని డినామినేటర్తో డివైడ్ చేద్దాం. ఇలా చేసాం కదా, ఈక్వల్గా ఉన్నప్పుడు డివైడ్ చేయొచ్చు, డినామినేటర్లో సింగిల్ టర్మ్, న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్న డివైడ్ చేయొచ్చు. ఎస్, సో క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అలానే వస్తూ ఉంటుంది చివరి వరకు, ఇంటెగ్రల్ 0 టు పై. ఎస్, చెప్పండి. ఇప్పుడు 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. 1 బై కాస్ అంటే సీకెంట్ ఎక్స్ అవుతుంది, 1 బై కాస్ ఎక్స్ ఏంటి, సీకెంట్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా 1 బై సైన్ ఎక్స్ అంటే కొసీకెంట్ ఎక్స్ అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి, పై బై 2 ఇంటెగ్రల్ 0 టు పై 1 బై కాస్ స్క్వేర్, సో కాబట్టి సీకెంట్ స్క్వేర్ వస్తుంది, మైనస్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది కదా, సైన్ ఎక్స్కి ఒక కాస్ ఇచ్చేసేయండి,
ఇంకా మిగిలింది 1/cos x ఉంటుంది. ఎస్, మీరు గమనిస్తే cos x ఇంటూ cos x cos స్క్వేర్ x అవుతుంది. న్యూమరేటర్లో sin x అట్లనే ఉంది. సో ఎందుకు ఇలా రాశానంటే మనకి ఫార్ములా రావడం కోసం. దీన్ని tan x రాయొచ్చు, మళ్ళీ 1/cos secant x రాయొచ్చు. ఇంటెగ్రల్ secant x ఇంటూ tan x secant x అవుతుంది. ఆ ఫార్ములా రావడం కోసం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటెగ్రల్ 0 to π 1/secant. ఆల్రెడీ మనం ఇప్పుడు ఏం రాసాం ఇక్కడ చూడండి, 1/cos ని ఓన్లీ secant స్క్వేర్ x, 1/cos ని secant స్క్వేర్ x. ఓకే, అది ఇలానే రాస్తున్నా. మైనస్ sin/cos tan x అవుతుంది, 1/cos secant x అవుతుంది. ఓకే, గుర్తుంచుకోవాలి ఇక్కడ 1/, కాదు 1/cos secant స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంటే స్క్వేర్ వస్తుంది, ఓన్లీ 1/cos ఉంటే secant x వస్తుంది. ఎస్, ఇప్పుడు చూడండి ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఈజ్ ఈక్వల్ టు ఈ π/2 ఈ 2 టర్మ్స్కి కామన్గా ఉంటుంది. π/2 ఇంటెగ్రల్ 0 to π secant స్క్వేర్ x dx మైనస్ ఇంటెగ్రల్ 0 to π secant x ఇంటూ tan x dx అవుతుంది. ఓకే, సో డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ secant స్క్వేర్ x tan x అవుతుంది. ఇంటెగ్రల్ secant స్క్వేర్ x tan x. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0 to π మైనస్ మళ్ళీ ఇంటెగ్రల్ secant x ఇంటూ tan x secant x ఫార్ములా అవుతుంది. ఇంటెగ్రల్ cosecant x ఇంటూ cot x మైనస్ cosecant x అవుతుంది. ఇంటెగ్రల్ cosecant స్క్వేర్ x మైనస్ cot x అవుతుంది. కాబట్టి ఫార్ములాని చాలా చాలా బాగా గుర్తుంచుకోవాలి. సో secant xకి ఇంటిగ్రేషన్ secant x ఇంటూ dxకి secant x. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేశాను కాబట్టి లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈజ్ ఈక్వల్ టు π/2. ఎస్, చూడండి ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో పైని సబ్స్టిట్యూట్ చేస్తాను, లోయర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో tan π మైనస్ tan 0, ఓకే, మైనస్ ఆఫ్ secant π మైనస్ secant 0. ఓకే, ఎస్, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటూ, ఓకే, సో tan π అంటే ఏంటి, sin π/cos π. దాని వాల్యూ ఇక్కడ కనుక్కుంటున్నా చూడండి రఫ్లో. tan π దట్ కెన్ బి రిటన్ యాజ్ sin π/cos π. మరి sin nπ గుర్తుంచుకోండి ఫార్ములా, sin nπ రాబోయే ప్రాబ్లమ్స్లో కూడా ఉపయోగపడుతుంది. sin nπ అంటే 0. ఇక్కడ n ఎంతైనా తీసుకోండి, n ఈజ్ ఈక్వల్ 0 1 2 3 అంటే sin 0 0, sin 1 ఇంటూ π 0, sin 2π 0, 3π 0, 100π 0. కాబట్టి sin π ఎంత సార్ వాల్యూ అంటే 0. మరి cos π అంటే -1 సార్. -1 ఎలా వచ్చింది సార్? ఇక్కడ చూడండి cos nπకి ఫార్ములా ఏమొస్తుందంటే -1 హోల్ పవర్ n. ఇక్కడ మీరు n1 సబ్స్టిట్యూట్ చేయండి, cos 1 ఇంటూ π అంటే -1 హోల్ పవర్ 1 అంటే -1 అవుద్ది. అదే n ప్లస్లో 2 తీసుకోండి, cos 2π -1 హోల్ స్క్వేర్ +1 అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈవెన్ నెంబర్ ఉంటే +1 అవుతుంది, ఆడ్ నెంబర్ ఉంటే n అనేది ఆడ్ నెంబర్ అయితే -1 అవుద్ది. కాబట్టి cos πలో n అంటే 1 ఆడ్ నెంబర్ కదా, -1. సో ఇప్పుడు మీరు గమనిస్తే 0/ఎనీథింగ్ మొత్తం 0 అవుతుంది. కాబట్టి tan π ఎంత సార్ వాల్యూ, 0 మైనస్ tan 0 అంటే కూడా 0నే. ఎందుకు సార్, tan 0 అంటే దాన్ని నేను sin 0/cos 0 రాసుకోవచ్చు. sin 0 అంటే 0, cos 0 అంటే 1. మళ్ళీ ఇక్కడ 0/ఎనీథింగ్ మొత్తం ఏమవుద్ది, 0 అవుద్ది. ఎస్, కాబట్టి జాగ్రత్తగా చేయాలి. మరి secant π వాల్యూ చూడండి, secant πని నేను ఏం రాసుకోవచ్చు అంటే 1/cos π రాసుకోవచ్చు. అవునా, ఇందాక చెప్పాను మీకు 1/cos π ఎంత వాల్యూ సార్, ఇక్కడ -1. 1/-1 అంటే ఎంత, -1. ఓకేనా, కాబట్టి మైనస్ లోయర్ లిమిట్ secant π ఎంత వాల్యూ,
1 అవుతుంది. ఓకేనా? యెస్. నెక్స్ట్ మళ్ళీ సీకెంట్ 0 కనుక్కుందాం. సీకెంట్‌ని 1/cos 0 రాయొచ్చు. 1/cos 0 sin 0 0 cos 0 1 అవుతుంది. 1/1 అంటే 1 కాబట్టి సో -1 అవుతుంది. యెస్. ట్రిగనోమెట్రీ ఫార్ములాస్‌ని అదే విధంగా యాంగిల్‌ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో I ఈజ్ ఈక్వల్ టు π/2 ఇక్కడ 0 - 0 అంటే 0 ఇక్కడ -1 ఏమవుద్ది? -2 అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు π/2 0 మైనస్ ప్లస్ అవుద్ది. సో 2 గెట్ క్యాన్సల్. I ఈజ్ ఈక్వల్ టు π అయిపోయింది. సో చివరిగా I అంటే మన ప్రాబ్లమే. సో దేర్‌ఫోర్ ఇంటెగ్రల్ 0 to π x/1 + sin x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు π. చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్క మైనస్ మిస్టేక్ చేసినా మీరు అనుకున్న ఆన్సర్ రాదు. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. యెస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.